పుట్టిన ఒక బీసీ, అందులో చెట్లెక్కే కులంలో పుట్టిన బీసీ శెట్టి బలిజ ఈ రాష్ట్రానికి మంత్రి అవుతాడని ఈ నియోజకవర్గ ప్రజలెవరూ ఊహించలేదు. దానికి కారణం విత్తనం నాటిన కృష్ణరాజు, మొక్క చేసిన రామ్మోహన్ రావు, చెట్టు చేసినటువంటి రాజశేఖర్ రెడ్డి, ఇవాళ వృక్షానికి ఫలాలు ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి. నేను ఎక్కువ మాట్లాడను, మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. శెట్టి బలిజ సామాజిక వర్గీయులు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ. మనకి ప్రాతినిధ్యం కానీ, ప్రాముఖ్యత కానీ, ప్రయోజనత్వం కానీ వచ్చిందంటే రాజశేఖర్ రెడ్డి గారి పాలనలో. ఇవాళ నేను పేపర్ చదివా, ఐఎన్పిఆర్ మంత్రిని కదా, బీసీలను దగా చేశాడంట జగన్మోహన్ రెడ్డి. అరే నాయనా, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా బీసీలను బానిసలుగా, బీసీలను యాచకులుగా, బీసీలని వంచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అతను నమ్మింది ఎవరిని? ఈనాడు పత్రికని నమ్మింది ఎవరిని? రామోజీరావు గారిని నమ్మింది ఎవరిని? రాధాకృష్ణని నమ్మింది ఎవరిని? TV5ని. ఈ మధ్యలో 2 పీకేలు నమ్మాడు, మధ్య లోకేష్ నెట్టాడు. 2 పీకేల మధ్యన లోకేష్ పాకుతూ, 2 పీకేల మధ్యన లోకేష్ పాగడం నేర్చుకుంటున్నాడు. నడవలేని లోకేష్ పాగడానికి మొదలుపెట్టాడు. ఇవాళ గమనించండి, ఇది సామాజిక సాధికార యాత్ర. అన్న రాజ్యసభలో ఉన్నాడు మోపిదేవి వెంకటరమణ గారు. అన్న శాసన మంత్రిమండలిలో ఉన్నాడు, కీలక శాఖ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా విశ్వరూప్ గారు. అలాగే శాసన మండలి సభ్యుడిగా మన జాతి బిడ్డ శ్రీ కొడిపూడి సూర్యనారాయణరావు గారు ఉన్నారు. అలాగే శాసన మండలి సభ్యులుగా మన జాతి బిడ్డ బొమ్మ ఇజ్రాయిల్ గారు ఉన్నారు. అరే, మీకు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పాడు, ఈ దేశంలో నా వాడి చేతికి ఒక ఆయుధం ఇచ్చాను, అది ఓటు అనేటువంటి ఆయుధం. నా వాడి చేతికి ఒక గొప్ప రాజ్యాంగం ఇచ్చాను, అమలు పరిచేవాడు చిత్తశుద్ధి ఉండాలని. అందుకే ఒకే ఒక్క మాట ఈనాడు ఏ ఎస్సీ అయినా, ఏ ఎస్టీ అయినా, ఏ బీసీ అయినా, ఏ మైనారిటీ అయినా ప్రభుత్వం నుంచి ఒక ఫలం కావాలన్నా, పథకం కావాలన్నా, ఏ పెత్తందారి దగ్గరికి వెళ్ళైనా చేయాల్సిన పరిస్థితి ఉందా? లేదు కదా. మన వర్గాల యొక్క ఆత్మగౌరవాన్ని రక్షించాడు, మన మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని రక్షించి సాధించి సాధికారిత, సోషల్ జస్టిస్ కి భారతదేశంలో ఒక మార్గదర్శిగా నిలిచినటువంటి నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ నాకు కడుపు నిండిపోయింది. ఎందుచేతంటే రాపాకంటే ఫైర్, ఇవాళ గ్యాస్ కూడా కలిసింది దాంట్లో. ఫైర్ గ్యాస్ కలిపి కొడుతున్నారు మీరందరూ. సాయంత్రం వరకు కొట్టాలి, ఇంకా శక్తించుకోండి, గట్టిగా కొట్టండి. అందరూ అనుకుంటున్నారు రాపాక రే ఆగడనైనా అన్నా ఆగు. జగనన్న మనసులో ఉన్నాడు, రాపాక జగనన్న మనసులో ఉన్నాడు. హలో, రాపాక జగనన్న మనస్సులో ఉన్నాడు, ఇవాళ మీ మనస్సులో ఉన్నాడు, ఈ నియోజకవర్గ ప్రజల మనస్సులో ఉన్నాడు. రాపాక మీద అనేక రకాల దాడులు, అనేక రకాల విమర్శలు, ఇవన్నీ చేసినా గొడుగు పట్టే నీవు, ఎదురొడ్డి బాణం వేసే నీవుండగా రాపాకేంట్రా భయం? వాడు భయపడాలి అవతలాడు. అదిరా ఇవాళ రాపాక్ ఉన్నటువంటిది. జగనన్నున్నాడు రాపాక్కి సాధికారిత యాత్రలో మీ బిడ్డగా 20 ఏళ్ల క్రితం 2001లో విత్తనం వేశారు. రాజోలి జడ్పీటీసీగా 2004లో అల్లూరి కృష్ణరాజు గారు శాసనసభ్యుడయ్యాడు. 2004లో అభివృద్ధికి అడ్రస్ అల్లూరి అనిపించాడు.
శిష్యుణ్ణిచ్చాడు. ఇవాళ అడ్రస్ అభివృద్ధికి రాపక్క అనిపించాడు. నిన్ను జిల్లా పరిషత్ చైర్మన్ గా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాష్ట్రంలో విలువలు కలిగిన నాయకత్వాన్ని నా వాడందించగలడని ఆనాడు రాజశేఖర రెడ్డికి చెప్పాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసేటువంటి గొప్పతనం ఇచ్చాడు. విశ్వసనీయతకి మారుపేరుగా బ్రతికే శక్తి ఇచ్చినటువంటి అల్లూరి కృష్ణరాజు గారి దీవెనలు రాపాక పైన, నా పైన, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పైన ఎప్పుడు కురుస్తూ ఉంటాయి. మీ రూపంలో చెప్పండి అమ్మా. ఒక అబద్ధం 14 ఏళ్లు పాలించి, వంచి, మోసగించి, దగా చేసి, కుట్ర చేస్తే నిజం వచ్చింది. చెప్పింది చేశాడు. చెప్పిన ప్రతి పని చేశాడు. ఎంత కష్టాన్నైనా భరించాడు. అటువంటి నాయకుడిని ఇవాళ నిందలు వేసి, పత్రికల్లో రాతలు రాస్తున్నటువంటి వారికి బుద్ధి చెప్పమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మీ బిడ్డగా మీరు వేసిన విత్తనం ఈరోజు రాష్ట్రానికి మంత్రిగా మీ దగ్గర మాట్లాడి, మళ్ళీ మీ ఆశీర్వచనం తీసుకొని ఇక్కడ విత్తనం వేశాడు కదా కృష్ణరాజు, మొక్కం చేశాడు రామ్మోహన్ రావు. ఆ మొక్క దగ్గరకు మళ్ళీ పంపించాడు జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా మనవి చేస్తూ సెలవు. జై జగన్. అన్న వేణు గారు మన ముద్దు బిడ్డ రాజోల్ నియోజకవర్గంలో పుట్టి, మరి రామచంద్రపురం నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఎన్నికై జగనన్న ఆశీస్సులతో మంత్రి పదవి నిర్వహిస్తున్నటువంటి మన వేణు గారికి భగవంతుని ఆశీస్సులు, ఆ జగనన్న ఆశీస్సులు కూడా మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, పెద్దలు సీనియర్ మంత్రివర్యులు పెనిపే విశ్వరూప్ గారిని మాట్లాడాల్సింది కోరుచున్నాను. సభాధ్యక్షులు, మీ అందరి ప్రియతమ శాసనసభ్యులు గౌరవనీయులు రాపాక వరప్రసాద్ గారు, అదేవిధంగా ఈ సామాజిక సాధికార యాత్రకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నా సోదర సమానులు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, గౌరవ రాజ్యసభ సభ్యులు మోపుదేవి వెంకటరమణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి శాసన మండలి సభ్యులు శ్రీ కుడుపూడి సూర్యనారాయణ గారు, అదేవిధంగా మరో శాసన మండలి సభ్యులు బొమ్మి ఇజ్రాయిల్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు టీటీడీ బోర్డు సభ్యులు సుబ్బరాజు గారు, ఇతర పెద్దలు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వేదిక ముందున్నటువంటి రాజోలు నలుమూల నుంచి విచ్చేసినటువంటి మహిళా సోదరుమణులు, కార్యకర్త సోదరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇంత మండు టెండలో ఇంత వేలాదిగా తరలివచ్చినటువంటి నా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. ఈరోజు సామాజిక సాధికార యాత్ర అనే ఒక యాత్ర రాజోలు నియోజకవర్గానికి వచ్చేసింది. సామాజిక సాధికారత అంటే వెనుకబడిన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు, ఇటువంటి వెనుకబడిన కులాలకి, సామాజికంగా అనగదొక్కబడిన కులాలకి ఏ విధంగా రాజ్యాధికారంలో వాటా ఇచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహిస్తున్నారో చెప్పడమే ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం అని మీకు అందరూ తెలియజేసుకున్నాను. మీరందరూ చూస్తున్నారు, గత 5 సంవత్సరాల కాలంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసినటువంటి వ్యక్తి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారు. ఈరోజు కూడా మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పారో, నేను అధికారంలోకి వస్తే ఈ 2000 పెన్షన్ని 2000 అంచెలంచెలుగా పెంచుకుంటూ 3000 చేస్తామని చెప్పారో, ఈవేళ నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1 నుంచి ప్రతి గడపకి వెళ్ళి ఈవేళ 3000 రూపాయల పెన్షన్ అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం మీకు అందరూ తెలియజేసుకున్నాను.